గల దేవుడు ఆయన. నీకోసం సిలువలో మరణించిన దేవుడు ఆయన. నీ భారాలన్నీ తన మీద వేసుకుని సిలువను మోసిన దేవుడు ఆయన. సిలువ అంటే కేవలం మనం అనుకున్నది మాత్రమే కాదు. సకల లోక పాప భారాన్ని యేసుప్రభు తన భుజాల మీద వేసుకున్నారు. ఆయన భరించాడు. మోయగలిగిన దేవుడు ఆయన. నీ భారాన్ని మోసాడు ఆయన. నువ్వు ఉన్న చోటున యేసుప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించి, అయ్యా నీ రక్షణ నాకు కావాలి, నీ కృపలో నేను వర్ధిల్లాలని కోరుతున్నానని ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే నీ భారం అంతా భరించే దేవుడు ఆయన. ఓ దేవుని సేవకుడు ఇలా అంటాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు నేను చేయాల్సిన వాడినై ఉన్నాను, చాలా బాధ్యతలు నా మీద ఉన్నాయి. అందును బట్టి ఈరోజు నేను రోజువారీ కన్నా ఎక్కువ ప్రార్థన చేస్తాను అన్నాడు. మనం ఏమంటాం, ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ప్రార్థన తగ్గించేద్దాం, వాక్యం తగ్గిద్దాం అనుకుంటాం. కానీ ఆయన ఏమన్నా తెలుసా, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆ పనులను తేలిక చేస్తాడని.